ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే మనం నూతన సంవత్సరం ఇదే కలుసుకుంటున్నాం కాబట్టి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మన 1వ తారీఖున మరి నిజాంపట్నంలో జరిగింది క్లాసు. నిజాంపట్నంలో మరి అక్కడ క్లాస్ని నిర్వహించడం కానీ ఆతిథ్యం ఇవ్వటం కానీ మన సహోదరుడు రవివర్మ చేశాడు. అక్కడ కొద్దిగా పండగ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అంటే పండగ మనం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాలు కొద్దిగా ఎక్కువగా మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అయితే సాధారణంగా ఈ పండగ చేయాలా వద్దా అనేటువంటి దాని మీద కన్జర్వేటివ్గా అంటే సాంప్రదాయకమైనటువంటి బోధన విధానాల్లో ఒక రకమైనటువంటి అపోహ లేదా ఒక రకమైనటువంటి అపార్థం అనేటువంటిది ప్రధానంగా ఉన్నట్టుగా నేను చూశాను. నేను వాళ్ళని ముందుగా అడిగినటువంటి మాట ఏంటంటే, అసలు పండగ అంటే ఏంటి చెప్పండి అని అడిగాను. ఏంటండి పండగ అంటే ఏంటి, పండగ అంటే ఏంటి నిర్వచించండి. పండగ అంటే నిర్వచించండి. ఏమని నిర్వచిస్తారు? ఏం చేసుకుంటారు ఆనందంతో? అసలు పండగ అంటే ఇది అని చెప్పండి నాకు. పండగ అంటే నిర్వచనం చెప్పండి నాకు. ఎవ్వరికీ తెలియదు. ఎవరు అసలు దాని మీద కామెంట్ కూడా చేయరు. కానీ పండగ మాత్రం చేయకూడదు అని అంటారు, ముక్తాకంఠంగా చెబుతారు. దానికి ఏం చెబుతారు? బైబిల్లో ఉన్నటువంటి 2 రెఫరెన్సులు, గల్తీలో ఉన్నటువంటి రెఫరెన్స్ ఒకటి, తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఒకటి చెప్తూ ఉంటారు. సురేష్ చూడు ఎవరు? అయితే మనం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం తెలియకుండానే కొన్ని విషయాల్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ బిహేవింగ్ ఆడ్లీ, అంటే ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాం మనం. అది మనం కొద్దిగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. సరే, ఎనీహౌ ఫోన్ డిస్ట్రాక్షన్ లేకుండా ఉండటం కోసం మీరు కూడా కొద్దిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, బెటరు. మనం కొద్దిగా సీరియస్గా కొన్ని నిమిషాలైనా సరే కొద్దిగా సీరియస్ స్టడీ చేయడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది అన్నమాట. అయితే మేము అప్పుడు పండగ గురించి చెప్పినప్పుడు చిన్న స్ట్రక్చర్ చెప్పడం జరిగింది. చిన్న స్ట్రక్చర్ అసలు మర్చిపోయి పండగ అంటే ఏందో చెప్పలేదు కదా. పండగ అంటే ఏంటి? అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన మాట కృతజ్ఞతగా చేసుకునేది అన్నారు. కృతజ్ఞతగా చేసుకునేది అని అన్నప్పుడు అది చేయకూడదని వాక్యం చేయడంలో అర్థమే ఉంది కాబట్టి అంటే ఇప్పుడు కృతజ్ఞతగా చేసుకుంటున్నాను అన్నారు, అదే దాంట్లో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదా. మరి ఎందుకు చేసుకోకూడదు అట్లాంటప్పుడు బైబిల్ ఎందుకు నిర్దేశింది? అంటే మీరు ఆనందంగా ఉండటం అనేది బైబిల్కి ఇష్టం లేదు అనేది అక్కడ అర్థమైపోతుంది. అక్కడ విచిత్రం ఏంటంటే తెలుసో తెలియకో చెప్పిన నిర్వచనం కరెక్ట్ నిర్వచనమే చెప్పారు. పండగ అంటే సంతోషంగా జరుపుకునేది, లేదా యాక్చువల్గా ఏంటంటే సంతోషం ఉత్సాహంగా ఉండటానికి ఏర్పాటు అయ్యింది. అది అంతే. అదే మూల అర్థాన్ని కనుక మీరు వివిధ భాషల్లో కనుక చూస్తే ఫెస్టివల్ అనివ్వండి, లేకపోతే త్యోహార్ అనండి హిందీలో, లేకపోతే వేరే మాటలు ఉన్నాయి తమిళ్, కన్నడ అన్నిటిలో. మాట యొక్క ఓవరాల్ అర్థం ఏంటి అని అంటే సంతోషంగా, ఉత్సాహం అని అర్థం, అంతే. బేసిక్ మీనింగ్ అంతే. మరి బైబిల్ దాన్ని ఎందుకు జరుపుకోవద్దు అంటుంది? అంటే మీరు ఉత్సాహంగా ఉండటం అనేది దేవుడి ఇష్టం కాదు అనేది దాని ఉద్దేశం కావచ్చు. అయితే అంటే వాళ్ళు అట్ట కాదంటారు. మరి అక్కడే వాక్యాలు చూపిస్తారు, ఆనందించుడి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడు, ఇట్లాంటివి చూపుతారు మళ్ళీ అమ్మటే. అంటే మనకి బేసిక్గా ఏంటంటే సరైనటువంటి దృక్కోణం, సరైనటువంటి అవగాహన లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు నేనేం చేశానంటే ఒక చిన్న వీళ్ళకి స్ట్రక్చర్ చెప్పారన్నమాట. మీరు ఒక విషయాన్ని సెలబ్రేట్ ఎట్లా చేసుకుంటారు అనేదానికి మనం ఏం చేసామంటే చిన్న స్ట్రక్చర్ చెప్పాం. మన అంశంలోకి వెళ్ళబోయే ముందు ఇది గుర్తు చేస్తాను, కొత్త సంవత్సరం కాబట్టి. ఏంటంటే
ఒక చక్కని స్ట్రక్చర్ చెప్పాం. ఏంటంటే ఫస్ట్ మీరు ఎనీ అకేషన్, పండగ అనేటువంటి దాన్ని మీరు ఎట్లా జరుపుకుంటారు అని అంటే ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ అండి. అంటే కృతజ్ఞతతో జరుపుకుంటారు. రెండవది రిపెంటెన్స్ అంటారు. అంటే పశ్చాత్తాపం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి సురేష్ చెప్పింది, మాట చెప్పాను ఇంకోటి, దాన్ని మనం ఏమంటాం అంటే ఆత్మపరిశీలన అంటాం. చూసారా, ఆత్మపరిశీలన అంటాం, తెలుసు కదా. అది రిప్రజెంటేషన్ కాదు, వర్డ్ వాడాను, వర్డ్ కోసం అని చూస్తాను, చెప్తాను నేను. రెట్రోస్పెక్షన్ అంటాం మనం. రెట్రోస్పెక్షన్ అంటాం. రెట్రోస్పెక్షన్ ఏంటంటే ఆత్మపరిశీలన చేసుకోవటం, విచారించుకోవటం. చెప్తాను, ఒక మాటలో చెప్తాను. తర్వాత మూడోది ఏంటి, చారిటీ. ఈ మూడు ఒక అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సినవి. ఎస్పెషల్గా న్యూ ఇయర్ టైం పీరియడ్లో మీరు ఈ స్ట్రక్చర్ని ఫాలో కావాలి. అంటే దేవుడు మనల్ని గత సంవత్సరం అంతా కూడా ఏం చేశాడు, కాచి కాపాడాడు. దానికి గాను మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. మీరు చాలా విషయాల్లో ఏమయ్యారు, మీరు లెర్న్ సంథింగ్, మీరు తెలుసుకున్నారు కొంత. ప్లస్ గ్రేషియస్గా మీరు ఆ సంవత్సరంలో నుంచి ఇంకొక టైం పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇవన్నీ మనం పెట్టుకున్న టైం లిమిటేషన్స్, ఎందుకంటే మనమంతా టైం బీయింగ్ కాబట్టి. సో ఫస్ట్ ఏంటంటే మనకి కృతజ్ఞతాభావం అనేటువంటిది ఉప్పొంగాలండి. కృతజ్ఞతాభావంతో ఏ అకేషన్ వచ్చినా, ఎనీ అకేషన్, యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది సాధారణంగా మనలో ఎట్లా ఉంటుంది అని అంటే, మంచి జరిగితేనే ఏంటండి, ఎప్పుడు మంచి జరిగితేనే అని ఉంటుంది. మంచి కాదు, మంచి అయినా చెడైనా ఎనీ అకేషన్లో మీరు చూడగలగాల. అంటే దాంట్లో ఉన్నటువంటి పాయింట్ని చూడగలగాల. దాన్నే మెచ్యూరిటీ అని అంటారు. ఏంటండి, దాంట్లోనే మెచ్యూరిటీ అని అంటాం. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఈ మంచి చెడుల గురించి చాలా డీప్గా వెళ్తుంది. కానీ మనం టైం వచ్చినప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఏంటంటే రిపెంటెన్స్ గురించి మనం చెప్తాం. ఎందుకంటే రిపెంటెన్స్ ఏంటంటే మనం ఆ సంవత్సరంలో, ఆ గడిచిన కాలంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. మనం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పిదాలు కూడా చేసి ఉంటాం. అందుకని మనం ఏం చేయాలా, కంపల్సరీగా అరే నేను క్రైస్తవుని, నేను చేయటానికి 100% అవకాశం అనేది ఉండకుండా ఉండదు. బట్ ఛాన్సెస్ అనేవి ఏమవుతాయి అంటే, మనం ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో మినిమైజ్ అయిపోతాయి. అంటే ఏమైపోతాయి, తగ్గిపోతాయి. గంటకోసారి, రోజుకు ఒకటి నోటికి వచ్చినప్పుడు అలా చెప్పే మాటలు ఏమైపోతాయి, కంట్రోల్ అయిపోయి బాగా తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో అట్లాగా మనం ఛాన్స్ అయితే ఉంది, కానీ మ్యాక్సిమం మనం ఏమవుతాం, స్టాండ్ అవుతుంటాం తప్పు చేయకుండా ఉండడానికి. సో ఆ తప్పులు మనం ఏం చేసామో తెలియదు. మన సహోదరుడికి విరోధంగా చేసామో, లేకపోతే దేవునికి విరోధంగా చేసామో, లేకపోతే ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, ఏదైనా కావచ్చు. అందుకని ఏం చేయాలి అని అంటే, మనం దేవుణ్ణి సన్నిధిలో పశ్చాత్తాపం అంటే మీరు మీ సన్నిధానంలో మీరు కూర్చున్నప్పుడు, మీరు ప్రేయర్ చేసుకునేటప్పుడు మీరు మీ మనసు విప్పి మీరు ఏం చేయాలంటే, నేనేమైనా తెలియక చేసినటువంటి, లేదా మీకు తెలిసి చేసినటువంటి, మీరు వాటిని ప్రస్తావించుకుంటూ మీ మనసులో మీరు ఏం చేయాలి, దేవుణ్ణి అడగండి. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే రెట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే ఆత్మపరిశీలన చేసుకోవడం. ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మీరు ఆ తప్పిదాన్ని దూరం చేసుకోవడానికి, అవాయిడ్ చేయడానికి మీకు స్కోప్ దొరుకుతుంది. అంటే ఏం జరిగింది, సపోజ్ నేను ఉదాహరణ కూడా చెప్పాను అప్పుడు. ఏంటంటే మా స్నేహితుడు బ్యాంక్కి వెళ్ళి ఆయన ఏం చేశారంటే, ఫోను టేబుల్ మీద పెట్టాడు. ఇట్లా డెస్క్ ఉంది, ఫామ్ రాస్తాం కదా, ఫామ్ రాసేదాని మీద డెస్క్ మీద ఫోన్ పెట్టాడు, ఫామ్ రాశాడు. ఆ హడావుడిలో ఆ ఫోన్ మర్చిపోయాడు. ఈ ఫామ్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అతనిది ఐఫోన్.
తర్వాత అతని వెనకాల వచ్చినటువంటి వ్యక్తి చూశాడు. ఆయన ఫామ్ రాశాడు, డబ్బులు డిపాజిట్ చేశాడు. డిపాజిట్ చేసి ఆయన ఏం చేశాడంటే సీసీ కెమెరా ఇటు ఉంది, ఇట్లా సీసీ కెమెరాలో ఇట్లా ఉంది. ఆయన ఏం చేశాడు, ఫోన్ ఇది చేశాడు, మెదలకుండా దాన్ని ఏం చేశాడంటే జస్ట్ ఇట్లా పేపర్ ఇట్లాగా పెట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. దొంగ కాదు ఆయన దొంగ కాదు, ఆయన ఒక కొట్లో గుమ్మస్తా. ఆయన ఆ గుమ్మస్తా చూశాడు, ఎవరు లేరు, ఫోన్ కనపడింది, టెంప్ట్ అయ్యాడు. టెంప్ట్ అయ్యి ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఫోన్ నీ కెమెరాలో కూడా తెలియదు. అంత అట్లాంటి సిచ్యువేషన్లో అట్లాంటి లొకేషన్లో జరిగిపోయింది. అట్లా తీసుకున్నాడు, ఇట్లా ఉన్నాడు, ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నాడు అనుకోండి, కనపడతా ఉంటాడు. ఇటు తీసేయాడు, ఎట్ట తిరిగితే అటు పెట్టేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, డబ్బులు కట్టేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్కి జేబులో ఫోన్ కనపడలే. ఎమ్మట ఆయన ఏం చేశాడంటే హడావుడిగా ఫోన్ కనపడతలేదు అని చెప్పేసి బ్యాంక్ వచ్చాడు. బ్యాంక్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళానండి, నేను ఫోన్ మర్చిపోయాను, నాకు సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి అంటే, సరే వాళ్ళు మేము చూసి చెబుతా ఉన్నారు కానీ బట్ అతని యొక్క పొజిషన్ చూసి వాళ్ళు చెక్ చేస్తే ఆయన ఇట్లా పెట్టుకోవటం అనే విషయాన్ని గమనించారు. గమనించిన తర్వాత ఆ నెక్స్ట్ ఓచర్ ఎవరు ఇచ్చారని చెప్పి టెల్లర్లో చూసి ఆ ఓచర్ కలిగినటువంటి వ్యక్తి ఫోన్ చేసి పలానా చోట పలానా షాప్ నుంచి వచ్చారని చెప్పేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఫోన్ చేసి, బాబు ఇట్లా మీరు ఫోన్ తీస్తే ఫోన్ ఇచ్చేయండి అని చెప్పి మా ఫ్రెండ్ అడిగాడు. నేను ఫోన్ తీయటమైంది, నేను తీలా, నాకు తెలియదు అని చెప్పేసాడు ఫోన్లో ఫస్ట్ ఫేజ్లో. ఎందుకంటే టెల్లర్ మీద నెంబర్ ఉంటుంది, ఎవరు వేశారు ఏంటి అనేది, దానికి ఫోన్ చేశారు, అడిగారు, నేను తీయలేదు అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ అమ్మటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీసులకి చెప్పాడు. పోలీసులు ఏం చేశారు, సరే అని చెప్పి బండి మీద వచ్చి పిలిచి బాబు తీసావా అన్నారు. ఫస్ట్ లెవెల్లో ఏమైంది, ఈయన ఫోన్ చేసి అడిగాడు, లేదు అని అన్నాడు. రెండోసారి కూడా అడిగారు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు, లేదు అని అన్నాడు. మూడోసారి ఎవరు ఎంటర్ అయ్యారు, పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఫోన్ తీస్తే ఇచ్చేయి అన్నారు. అంటే నేను తీయలేదు, నాకు తెలియదు అన్నాడు. రేయ్ అని ఎమ్మటే లాంగ్వేజ్ మారిపోయింది. రేయ్ అది మూసుకొని ఎక్కురా కొడక అని చెప్పి మాట్లాడాడు. ఎమ్మటే సిచ్యువేషన్ మారిపోయింది. బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, తీసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఆ సంజయ్ బోర్డు కూడా ఉండదు, మీ ఏరియా అంత బోర్డు అంత దూరం కూడా వెళ్ళి ఉండరు. వెళ్ళంగానే ఇక టోటల్ ప్యానిక్ అయిపోయాడు ఆయన. అంటే భయక్రాంతుడు అయిపోయి సార్ ఇంటికాడ తెచ్చిస్తానండి అన్నాడు. అయినా నీకు పారా ఇందాక చెబితే ఏందిరా నువ్వు నీకు ఉందల స్టేషన్లో అని చెప్పి భయంకరమైన పరుషమైనటువంటి పదాలతో పోలీసులు తిట్టి పానా అన్నారు. అంతలోకే అనుకోకుండా ఫోన్ వచ్చింది కంట్రోల్ రూమ్ నుంచి, పలానా చోట ఇంకో గొడవ జరుగుతుందంట, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తీసుకురా అన్నారు. అనగానే ఎమ్మటే వెళ్ళాము. నేను నా బండి మీద ఉన్నాను, ఇతను పోలీస్ బండి మీద ఉన్నాడు, మా ఫ్రెండ్ అతన్ని వెనకాల పట్టుకొని ఉన్నాడు. ఇక డైరెక్ట్గా ఆ పోలీసు వాడేమో వేరే బిల్డింగ్లోకి వెళ్ళాడు వేరే పని మీద. ఇక్కడేమో ఇతను ఆగాడు. మా ఫ్రెండ్ ఏమో నిన్ను ముందే అడిగాను నేను, నువ్వు చెప్పలేదు, నిన్ను 2 సార్లు అడిగాను, నువ్వు చెప్పలేదు, ఇప్పుడు కూడా అడిగినా నువ్వు చెప్పలేదు, ఇప్పుడు వచ్చేసి తలకి పొరపాటు జరిగిందని మాట్లాడుతున్నావు అని మా ఫ్రెండ్ పరుషంగా మాట్లాడుతున్నాడు, కోపడుతున్నాడు అతని మీద. నేనేం చేశానంటే నువ్వు కోపడబాకు, నువ్వు ఆగు అని చెప్పేసి అతన్ని నిమ్మలపరిచి, నువ్వు ఎందుకు అతని మీద కోపడుతున్నావు, టెంప్టేషన్ అనేది మనిషికి సర్వసాధారణం, ఆ ప్లేసులో నేనుండా చేస్తాను, ఆ ప్లేసులో నువ్వు ఉండా చేస్తావు, నేను ఎందుకు చేస్తాను, నువ్వెందుకు చేస్తావు, నువ్వు అట్ట చేసేవాడు నువ్వు ఇట్ట చేస్తావా అట్లా అన్నాడు. ప్రాక్టికల్గా ఆలోచించు, టెంప్టేషన్ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఆ టెంప్టేషన్ జరిగే టయానికి నేను నికార్స్గా ఉండొచ్చు, కానీ ఆ టెంప్టేషన్ వచ్చే టయానికి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావో తెలియదు. అర్థమవుతుందా? ఆ టెంప్టేషన్ టైం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది నీకు తెలియదు. అప్పుడు నిజంగా నీకు ఇంట్లో నీ పిల్లలు ఫీజు కట్టడానికి ఉంటుందా, లేకపోతే నీ ఫోన్ చెడిపోయి ఉంటుందో. ఈరోజు నాకు అవసరం లేదు, నా చేతిలో బ్రహ్మాండమైన ఫోన్ ఉంది, నేను ఇంకోటి ఫోన్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు నాకు. కానీ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అని అంటే, ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే, నువ్వు దాన్ని కాదని లేనటువంటి పరిస్థితి, నువ్వే ఏమనుకుంటావు తెలుసా, దేవుడే నాకు ఇస్తున్నాడేమో అనుకునేటువంటి పరిస్థితి, అవకాశం అదృష్టం తలుపు తట్టిందేమో అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నేను అతన్ని తిట్టనీలా, అడ్డం పడ్డాను, నువ్వు అనబాకన్నాను, అతన్ని ఇమీడియట్గా మ్యాక్సిమం నేను అతన్ని పంపించేయడానికే ఫోన్ తీసుకుని పంపించేయడానికే చూశాను. నేను ఇదంతా జరిగిన తర్వాత నేను అతనికి ఒకటే చెప్దాం అనుకున్నా. అతను ఎప్పుడైతే కూర్చొని పోలీసులు వేరే పని మీద వెళ్ళారో అతడు ఏడ్చాడు.
ఏడ్చినప్పుడు కన్ఫామ్గా ఏం చేసి ఉంటాడు తెలుసా అతను? కన్ఫామ్ ఏం చేసుకుని ఉంటాడు? పరిశీలన చేసుకుని ఉంటాడు. ఆత్మ పరిశీలన కూర్చొని, ఏంది ఈ కర్మ నాకు, నేను ఇన్నాళ్ళు చక్కగా గుమ్మస్తాలాగా చేసుకుంటున్నాను, నెలకి నాకు ఓ 10,000 వస్తాయి, నమ్మకంగా పనిచేస్తున్నాను, ఆయన నాకు డబ్బులు ఇస్తాడు, తీసుకెళ్ళి బ్యాంకులో కట్టొస్తాను, ఇంత నమ్మకం సంపాదించుకున్నాను, నలుగురు నన్ను గౌరవిస్తారు. ఈరోజు నేను ఒక 5 నిమిషాలు నేను అటు ఇటు చూసి ఎవరిదండి అన్నా కానీ సరిపోయేది, నాది కాదు అది వస్తువు, నాది కాదు జేబులో పెట్టుకొని నువ్వు తీసావా అంటే ఆడ దొంగ అని ముద్రపడిద్దా అన్న ఉద్దేశం మీద నేను తీయలేదని చెబితే, నేను తీసుకున్నానన్న సంగతి యాదృశ్యంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి పట్టుబడింది అనే సంగతి తెలిసి నేను ఇప్పుడు స్టేషన్ దాకా వచ్చి వాడినను తిట్టి ఈడ్నను తిట్టి ఇంకొకటి నా వెనకాల జాలిగా చూసి ఎందుకు నాకు ఈ కర్మ అని వాడు ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో వాడు ఇంకొకసారి ఫోన్ కాదు కదా బంగారు హారం పెట్టిన తీడాడు. ఎప్పుడు తీడు? ఎప్పుడైతే ఇది నేను ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఏం చేసి ఉంటారు అనేది మిమ్మల్ని నేను చెప్పమని అడగట్లా. ఓ పెన్ను పేపర్ తీసుకొని రాసి మాకు ఇవ్వండి అని అంటలా. నేనేమన్నానంటే, మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీరేం చేస్తారు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఆత్మపరిశీలన చేసుకుంటే ఛీ అని ఆ రెండోసారి ఆ తప్పు చేయటానికి కానీ దాని జోలికి పోవటానికి కానీ ఇష్టపడరు. పైగా మీరు ఏం కోల్పోయారు అనేటువంటి సంగతి మీకు తెలిసింది. దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఏంటండి ఏం కోల్పోతారు మీరు? మీ క్యారెక్టర్ కోల్పోయి ఉంటారు. అందుకని ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ గురించే మనం ఇక్కడ ఈ శీర్షికలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. వెంబటే రిపెంట్ అవుతారు, పశ్చాత్తాపడతారు, ఛీ నేను ఈ పని ఇంకొక మారు చేయను అని అంటారు. సో ఇది ఉండాలా. రెండవదిగా థర్డ్ వచ్చేసేసి ఏముండాలా? దాతృత్వం ఉండాలా. అంటే గివింగ్, ఇవ్వటం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తుందండి. ఏం చెప్తుంది? వ్యక్తిత్వాన్ని చెప్తుంది. ఎందుకంటే మీరు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మిమ్మును ప్రేమించి మీరు ఏదబ్బా ఇంత కన్ఫ్యూజ్ చేశారు నన్ను కూడా. పిల్లల వలె ఇంకొకసారి మొదటి నుంచి మొదలు పెట్టండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. ఏమన్నాడండి? ప్రియులైన పిల్లల వలె. అబ్బో ముద్దులో బిడ్డ, ప్రియులైనటువంటి పిల్లలు. ప్రియులు ఏంటంటే మామూలు పిల్లలంటేనే మనకి ఎట్లా ఉంటుంది? పిల్లలంటేనే మనం చాలా ప్రేమ కలిగి ఉంటాం, వాళ్ళని చాలా బాగా చూసుకుంటాం. కానీ పిల్లల్ని కూడా ఏమైనా ముందు సంబోధించాడు అంటే లైక్ ఎట్లా ఉందంటే, యాకోబుకి ఎవరంటే ఇష్టం? ఆఖరోడు కదా. ఆఖరి కొడుకుని అంటే ఎంత ఇష్టపడ్డాడు? బ్రహ్మాండంగా ఇష్టపడ్డాడు. నేను అదే చెప్పబోతున్నా. నెక్స్ట్ ఏం చేస్తాం? అందరి మీద కూడా ఏం చేస్తారు? ఆయన అధికమైనటువంటి ప్రేమ. అంటే ప్రియుడు బాగా మంచి ఇష్టపడ్డాడు అతను. అట్లాగా మీరు ఉండాలి అని అంటే, మీరు ఎట్లా ఉండాలి? దేవునికి మరింత బాగా ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండాలి అని అంటే ఏముండాలా? ఏ విధంగా యాకోబు తన కుమారుడికి ఏం వస్త్రం తొడిగాడు? చక్కని విచిత్రమైనటువంటి రంగుల బట్టలు తొడిగాడు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో రంగుల బట్టలు అంటే మీకు వాల్యూ ఉండకపోవచ్చేమో కానీ, మనకు వాల్యూ ఉండకపోవచ్చాము కానీ ఇట్లాంటివి లేని రోజుల్లో ఏంటి వస్త్రాలు అనేటువంటివి అరుదు. మరి ఎప్పుడు స్టోరీ అది యాకోబుది? నీకు బట్టల ఫ్యాబ్రిక్ అంటే గుడ్డ, ఈ గుడ్డ తయారవటం ఎన్ని రీసెంట్. మీరు మంచి సమరేడు ఉపమానం కూడా చూడండి. అక్కడ ఆ మార్గంలో పోయేటప్పుడు దోచుకున్నప్పుడు ఏం దోచుకున్నారు వాళ్ళు? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు పంచుకున్నట్లు ఏమున్నాయి? ఏది ఈరోజు ఎవడన్నా రోడ్డు మీద దారి దోపిడీ చేసినప్పుడు బట్టలు కాజేసేవాడిని కానీ, లేదంటే బట్టలు లాక్కునేవాడిని కానీ ఎవరైనా చూస్తారా మీరు? బట్టలని ఇప్పుడు మనకి చాలా ఫ్రీగా వస్తాయి. కానీ అప్పుడు రోజుల్లో బట్టలు అనేటువంటిది చాలా చాలా కాస్ట్లీ.
అదవుతుందా? చాలా కాస్ట్లీ, చాలా విలువైనవి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే మీకు తెలిసేది. మీకు ఇంకా స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే, స్వాతంత్రం వచ్చే నాటికి మన వాళ్ళకి లోపల లంగాలు కానీ, జాకెట్లు కానీ, బ్రాలు కానీ, డ్రాయర్లు కానీ ఏం తెలీదు. ఊరికి కూడా చొక్కా ఊరికి పోయే రోజే వేసుకుంటారు. ఏం తెలియదు. అయ్యి ఒత్తి ఒక తండుగొడ్డు ఉండేది, మొలక చుట్టుకున్న గొడ్డు ఉండేది మగవాళ్ళకి, అంతే. ఆడవాళ్ళకి ఒక రవికని ఉండేది, అంతే. ఆడవాళ్ళకి ఏముండేది? జస్ట్ రవికని ఉండేది. ఆ రవికని చేసేవాళ్ళు మొత్తం చుట్టుకునేవాళ్ళు, అంతే. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? చాలా వరకు పద్ధతులు అనేటువంటివి మారిపోయినాయి అసలు అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే బట్టల యొక్క విలువ అనేటువంటిది అక్కడే అర్థమవుతుంది. అట్లాంటి బట్టలు వేసుకుంటే మనం ఎలా కనపడతాము? ఉందాగా, అందంగా, స్పెషల్గా కనపడతాం. అట్లాంటి స్పెషల్ ఏంటో తెలుసా క్రైస్తవులకి? దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. మీలో ఉన్నటువంటి అందాన్ని మీరు చూడటానికి, సమాజానికి అలంకారంగాను హోందాగాను కనపడటానికి దోహదపడేది ఏంటి? దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. క్రైస్తవులకి బాహ్యంగా మనకేంటి? వస్త్రాలు. షర్ట్ భలే ఉంది, సురేష్ షర్ట్ బాగుంది, మీది పలాంది భలేగా ఉంది, బయట అపీరియన్స్ అది. ఇక్కడ మనం దేవునికి బిడ్డలు అనేటువంటి సంబంధాన్ని మనం చదువుతున్నప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇప్పుడు చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దాం. కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె. అంటే ఏంటి? ప్రియులు అంటే బాగా ప్రేమించబడ్డారు అనేటువంటిది. దేవుని చేత మీరు బాగా ప్రేమించబడ్డారు అనేటువంటి సంగతి మీకు బోధపడాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని పోలి నడుచుకోవాలి. మీరు ప్రియులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలండి? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? దేవుని పోలి నడుచుకోవాలి. మరి దేవుని పోలి నడుచుకుంటున్నారా? ఏం చేయాలి అప్పుడు? మీరు రెట్రోస్పెక్షన్ చేసుకోండి. మేము పోలి నడుచుకుంటున్నాము అనే సంగతి మీరు ఏం చేస్తారు? రెట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకోండి, గుణ పరిశీలన చేసుకోండి. ఎందుకనంటే అక్కడ ఏలు పెట్టి ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. దేవుడు దేవుడు ఏం చేశారంటే ఆయన యొక్క పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నరుని సృజించాడు అనేటువంటిది అక్కడ మనకి బోధపడతా ఉంది. అంటే ఏంటి? నువ్వు ఆయన యొక్క ఏమై ఉన్నావు? ఆయన పోలిక ప్లస్ స్వరూపం. నువ్వు ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని యొక్క పోలిక స్వరూపం అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? నీ బిడ్డలను కూడా నేను చూసినప్పుడు, ఇప్పుడు సురేష్ ఉన్నాడు, మీరున్నారు, మీరు మీ పిల్లల్ని చూసినప్పుడు ఏం కనపడతా ఉంటుంది? మీ పోలికలు కనపడతా ఉంటాయి బాహ్య రూపంగా. అరే ముక్కు, రంగు, జుట్టు, ఎత్తు, ఇవన్నీ కూడా మనం చూసుకునే ఉంటాం. చూడంగానే మీ నాన్న చూసినట్టుంది అంటాం. నేను అప్పుడప్పుడు కొద్దిగా హాస్యాస్పదంగా అంటుంటే, ఏందా జిరాక్స్ ప్రింట్ తీసి తిరుగుతున్నాం, మీ అబ్బాయిని తీసుకున్నాను తిరుగుతున్నప్పుడు తల్లి బాబు కొడుకులు ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు అంటూ ఉంటాయి, ఏంది జిరాక్స్ కాపీ తీసుకెళ్తున్నావా అని అంట. కొన్ని పిల్లల అలవాట్లు కూడా మనం చూసినప్పుడు ఏమంటామంటే, రే అచ్చం వీళ్ళ బాబేరా, అచ్చం వీళ్ళ తాతేరా. ఏది తాత పోలికలు కూడా కనపడతా ఉంటాయి. అచ్చం వీళ్ళ అమ్మమ్మే. మొన్న మా బాబాయ్ కూతురుని చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, అచ్చం వాళ్ళ అమ్మమ్మే, అలా అమ్మమ్మ అంట. సేమ్ ఆ పిల్ల పోలికలు కానీ అట్లా కొన్ని జనరేషన్లు అట్లా బయటపడతా ఉంటాయి. సో నువ్వు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మానవ రూపంలో, మానవ అవతారంలో, నువ్వు మానవ అవతారం అనుకో, ఏమని అనుకో, మానవ జన్మలో అనుకో, నీ యొక్క స్టేచర్ ఏంటి అంటే నువ్వు దేవుని యొక్క పోలిక స్వరూపం. దీన్ని ఇంకొక మాటలో ఏం చెప్పారంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క పిల్లలు అని మాట్లాడారు. మనం దేవుని యొక్క పిల్లలు అనేటువంటి దాన్ని, దేవుని యొక్క పోలిక అనేటువంటి దాన్ని ఎప్పుడన్నా బ్లెండ్ చేసి చూసామా? నేను చెప్పింది అర్థమవుతుందా? మనం దేవుని కుమారులు అనేటువంటి సబ్జెక్ట్ సపరేట్గా చూసాం, కానీ దేవుని యొక్క కుమారులు అంటే ఆయన యొక్క పోలిక స్వరూపం కలిగినటువంటి వాళ్ళని ప్రస్తావిస్తుంది. అది ఒకటే అనే సంగతి ఎప్పుడన్నా టాలీ చేసుకున్నావా? దీన్ని సపరేట్గా చెబుతాం, దాన్ని సపరేట్గా చెబుతాం. ఇది తక్కువ సార్లు కనపడింది కాబట్టి ఇది అక్కడే కనపడింది. కుమారులు అనే మాట కొత్త మందులు ఎక్కువ కాబట్టి అది అట్ట కాదు. సేమ్ లైన్ ఆఫ్ థాట్తోనే బైబిల్ వెళ్తుంది. అంటే ఒక ఆలోచన సరళితోనే బైబిల్ ప్రయాణం చేస్తూ ఉంది.
పదం ఏమైంది అక్కడ మారింది అని అంటే నీ కుమారుడు ఏంటి, నీ కుమారుడు ఏంటి, నీ పోలిక నీ స్వరూపంలో ఉంటాడు. వాడిని నువ్వు ఇంకో మాటలో చెప్పాలంటే ఏం చెబుతా, నా కుమారుడు, నా పిల్లోడు అని చెప్తావు. సో ఆ సిమిలారిటీని, ఆ కంపారిజన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో నువ్వు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపమై ఉన్నావు అనేటువంటి సంగతిని స్పష్టం చేస్తున్నప్పుడు నువ్వు దేవునికి ప్రియమైనటువంటి పిల్లోడిగా, మళ్ళీ ఎఫెస్కి రండి, ఎట్లాంటి పిల్లోడి నువ్వు, ప్రియమైనటువంటి పిల్లోడిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలా, ఆయన పోలి నడుచుకోవాలా. అంటే మనం చిన్నపిల్లల్లో మనం తండ్రి, తాత, జేజమ్మ యొక్క గుణలక్షణాలను చూసి మనం ఏ విధంగా మురిసిపోతామో అట్లాగా మనం ఏమి గుణాలని రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబ చేయాలి, దేవుని యొక్క లక్షణాలని, గుణలక్షణాలని నువ్వేం చేయాలా, ప్రతిబింబ చేయాలి. మరి చేస్తున్నావా లేదా అనేటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నాము, ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక రోజు కూర్చొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. ఎవ్రీబడి ప్రతివాడు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక సంఘానికి వెళ్ళి ఆదివారం పూట కూర్చున్నాము, ఆరాధనలోకి వెళ్ళాము, రొట్టె రాక్షసం తీసుకున్నాము, లేదంటే ఒక 10 రూపాయలు కానుక వేసాము అనగానే వాడు పర్సనల్గా ఫీల్ అయ్యేటువంటి సంగతి ఏంటంటే, ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్, నేను చాలా మంచి క్రైస్తవుడిని. ఆ సీనిగాడు చూడు, వాడు వాసుగాడు చూడు, వాడు ఇంటికాడ కూర్చొని సన్నాసుడు, వాడు వాళ్ళ బావతో కలిసాడు, బయటికి వెళ్ళాడు, వీడు ఇట్టెళ్ళాడు అని నువ్వు జడ్జిమెంట్ చేస్తూ ఉంటావు. మనం సాధారణంగా జరిగేది ఇదే జడ్జిమెంట్. నేను చూడు చర్చికి వెళ్ళాను, ఈ పరిధి దాటి వెళ్ళటం లేదండి, ఈ పరిధి దాటి వెళ్ళట్లా. మనం కేవలం ఒక గంట సేపు దేవుడికి, జనాలకి మస్కట్ కొడుతున్నాం తప్పించి గంటన్నర ఆరాధన అనేటువంటి ఒక సెగ్మెంట్తో. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి వాటిని మన జీవితంలో మనం ఇముడింపు చేసుకోవట్లేదు. అది ప్రధానమైనటువంటి లోపం. ఏది, చర్చి గోవర్స్లో. నేనేమంటానంటే, నువ్వు గంట సేపు వచ్చేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ గంట సేపు వచ్చేటువంటి ఉద్దేశాన్ని నువ్వు ఇట్ట చేయి, ఇంకా బాగుంటుంది. ఏ దేవుడు ఆదివారం పూట 10:30 కాడి నుంచి, లేదంటే 10 నుంచి 11:30 దాకా చేసి మిగిలిన మానుకొని నువ్వు యథాతథాగా ఉండని అంటున్నాడా? నువ్వు ఈ 1.5 గంట చేసేది 24 గంటలు, వారానికి 7 రోజులు చేస్తే దేవుడు బాధపడతాడు ఏంది? నువ్వు కేవలం 1.5 గంట నటిస్తున్నావా ఏంటి? ఈ 1.5 గంట అది నువ్వు నిజంగా ఇష్టపడి, నిజంగా ఉన్నతమైనటువంటి పిలుపు తగినటువంటి జీవిత విధానం అయితే, ఇది ఎందుకని 24 గంటలు వారానికి 7 రోజులు అనుసరించరు, ఎందుకు ఆచరించు? ఏంటి ఇబ్బంది ఏంటి? చెప్పండి, ఏంటి ఇబ్బంది ఏంటి? నువ్వు ఇట్ట చేస్తున్నావు అని అంటే నీ జీవితమే దేవునికి ఇచ్చేటువంటి ఆరాధన కదా. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? తర్వాత నువ్వు చర్చికి వచ్చి కూర్చున్నావు, పోతున్నావు అనేటువంటి విషయాలు చూసాం. కానీ తర్వాత మాట చూద్దాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్పి మళ్ళీ క్రీస్తుని తీసుకొచ్చాడు. దీనికన్నా ముందు 4వ అధ్యాయంలో కూడా మనం ఎక్కడ 15వ వచనం దగ్గర అనుకుంటా మనం చూస్తాము. ఏమంటాడంటే, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదుము అని అంటున్నాడు. అంటే ఈ విషయంలో, ఈ దేవుని పోలి నడుచుకునేటువంటి విషయంలో మనుషులు ఫెయిల్ అవుతున్నారు కనుక, స్థూలంగా చెప్పుకోవాలి అని అంటే ఆదాము ఫెయిల్ అయ్యాడు కనుక, ఆదాము ఫెయిల్ అయినట్టుగానే ఆదాము కింద వచ్చినటువంటి ఆ జనాంగం మొత్తం కూడా ఫెయిల్ అవుతూనే ఉంది కనుక, ఇక్కడ క్రీస్తు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. క్రీస్తు వచ్చి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా, ఒక సంపూర్ణమైనటువంటి ఉదాహరణగా ఆయన తన జీవితాన్ని జీవించి చూపించాడు కనుక, ఆయన ఇమ్మీడియట్గా ఆ కంపారిజన్లో పోలు నడుచుకోవడంలో ఆయన్ని మనకి ఒక గొప్ప రోల్ మోడల్గా, మనకు ఒక హీరోగా ఆయన ఎమ్మట అక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ మనకి మొదటి వచనంలోనే అన్నాడన్నమాట. ఏమన్నాడు? ప్రియులైన దేవుని పిల్లలే ఏమంటున్నాడు? దేవుని పోలి నడుచుకునుడి అని అన్నాడు. అంటే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ దట్ క్యారెక్టర్.
బైబిల్లో ఎక్కడన్నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి ఎక్కడన్నా చెబుతుందా? ఎక్కడన్నా వచనం ఉందా? నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉండండి. కరెక్టే, నినాదం అయితే అబ్సల్యూట్ వండర్ఫుల్ ఇది. బట్ క్యారెక్టర్ అనే మాట మనకు ఎక్కడన్నా కనపడుతుందా? క్యారెక్టర్ అనే మాట మనకి ఎక్కడన్నా బైబిల్లో కనపడిద్దా? ఇది వినయమైన ప్రవర్తన గలవారే. వినయం అంటే అది మామూలుగా, వినయం అంటే గౌరవ ఇదిగా ఉంది కదా. నేను అంటే క్యారెక్టర్ పరం, క్యారెక్టర్. మీకు కొన్ని మాటలు చూద్దాం. ఒక మాట ఎక్కడ చూద్దాం? పౌలు మాట్లాడతాడు ఎక్కడ? ఏమని? నేను దాని గురించి అంట, క్యారెక్టర్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్. ఒకరికి ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఉదాహరణ చెప్పుకున్నాం. ఏ ఉదాహరణ చెప్పుకున్నాం? చూద్దాం. మొదట మనం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మనం మొదట్లో ఏం చూసాము? నేను ఇందాక ఉదాహరణ చెప్పా, ఒక వ్యక్తి గురించిన ఉదాహరణ చెప్పాను నేను. ఆ వ్యక్తి గురించినటువంటి ఉదాహరణలో ఆ వ్యక్తి తొందరపాటు వల్ల ఏమయ్యాడు? తన క్యారెక్టర్ కోల్పోయాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనము లోకాశల వైపు పోయి, లేకపోతే తొందరపాటు మూలాన, క్షణికావేశంలో, పరిస్థితుల ప్రభావం వల్ల మనం కూడా టెంప్టింగ్ గురయ్యి మనం కూడా ఏమవుతున్నాము? మన క్యారెక్టర్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం 1-2 విషయాలనే మనం క్యారెక్టర్ అనుకుంటున్నాం. దేవుని యొక్క క్యారెక్టర్ను మనం పూర్తిగా తెలుసుకోవటంలా. దట్ ఈజ్ ద మెయిన్ మిస్టేక్. అందుకనే కేవలం ఆరాధన వరకే మనం పరిమితం అయిపోయాము. కేవలం ఏదో ప్రభురాత్రి భోజనం తీసుకుంటే మనం సంపూర్ణం అయిపోయాము అనేటువంటి భ్రమలో ఉన్నాం. కానీ దేవుణ్ణి పూర్తిగా అనుకరించేటువంటి వైనాన్ని మనం అలవాటు చేసుకోవటంలా. అది నేను ఎత్తుతున్నటువంటి పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? సరే, ఒక మాట చెప్తాను చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అని అన్నాడు. దీంట్లో క్యారెక్టర్ అని మాట్లాడండి. అక్కడ క్యారెక్టర్ అనే మాటని ఎట్ట తర్జుమా చేయాలో అర్థం కాక వాళ్ళు ఫుట్ నోట్గానో దేని కిందనో రాశారు. దాన్ని ఏమని రాశారు? శీలము అని రాశారు. శీలం అంటే మీకేం అర్థమైద్ది? అది ఆడపిల్లలకు ఉండేది కానీ మీకు అర్థమైద్ది. మీ తెలివితేటలు, మన తెలివితేటలకు ఎట్ట అర్థమైద్ది? శీలం అని అంటే ఏంటి? కన్యాత్వం అనేటువంటి విధంగా మీరు అర్థం చేస్తారు. అంటే మనకు సంబంధించింది కాదు, ఆడవాళ్ళు ఉండాల్సింది లేదు. నో, శీలము అంటే అక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అని ఉంటుంది. ఏంటండి? క్యారెక్టర్, వ్యక్తిత్వం. ఆ పదం అక్కడ పెడితే దాన్ని సెన్సిబుల్గా చేయలేరు, అక్కడ తర్జుమా చేయలేరు, అది లింకప్ చేయలేరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ పదాన్ని అక్కడ ఫుట్ నోట్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఏంటంట ఇవన్నీ కూడా ఏమన్నాడు? ఇంకొకసారి చూద్దాం చూడండి. ఏమన్నాడు? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్? అంతేకాదు శ్రమ ఏం క్రియేట్ చేస్తుంది? ఓర్పు. ఇప్పుడు నువ్వు శ్రమల్లో ఏమి నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి. కానీ శ్రమల్లో మనం ఏమి నేర్చుకుంటాము? శ్రమ ఓర్పును నేర్పుతుంది నీకు. దాని మీద మాట్లాడుకునే రోజులు కూడా వస్తాయి. దాంట్లో ఎట్లా ఓర్పు వస్తుంది నీకు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. తర్వాత ఓర్పు పరీక్షను అని అన్నాడు. పరీక్ష అన్నప్పుడేనా అక్కడైనా వాడింది అదే మాట? శ్రమ ఏమి నేర్పుతుంది? ఓర్పు ఎట్టొచ్చింది? ఓర్పు తర్వాత ఓర్పు పరీక్షను. పరీక్ష ఏంది? అక్కడ ఏముండాలి? క్యారెక్టర్ అనేది ఉండాలా. నీ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. 15:33. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. దీన్ని కలిపి కొట్టేశాడు. మనకేంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిక అన్నాడు.
దుష్ట సాంగత్యము మంచి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నాడు అక్కడ. ఇంగ్లీష్లో చూడండి, క్యారెక్టర్ అనే మాట ఉంటుంది అక్కడ. సో నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా నువ్వేం చేయాలా? నీ క్యారెక్టర్ నిలబడేటువంటి వాళ్ళతోనే నువ్వు నిలబడాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా నీకు ఏర్పడుతుంది అక్కడ. ఎందుకంటే బలహీనతలో ఉంటావు కాబట్టి, నువ్వు క్రీస్తులాగా పరిపూర్ణుడు కాదు కాబట్టి, ఆ పరిపూర్ణత వెళ్ళేటువంటి దశలో తప్పటడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా తప్పటడుగులు పడతాయి కాబట్టి. సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో నీ క్యారెక్టర్ ఏంటి, ఎవరి మీద డిపెండ్ అయి ఉంది, నువ్వు ఎవరివి అని అన్నప్పుడు అల్టిమేట్గా మూలాన్ని టచ్ చేస్తుంది టాపిక్. మూలాన్ని టచ్ చేసినప్పుడు మూలంలో నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఉన్నటువంటి నువ్వు మానవ రూపివని, లేకపోతే ఈ భౌతిక ధారివని మనకు తెలుస్తాం. తెలిసినప్పుడు ఇప్పుడు మనము పూర్తిగా మనం ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా అంటే సమగ్రంగా దేవుని యొక్క క్యారెక్టర్ను మనం తెలుసుకోవాలి. ఏంటండి, ఏం తెలుసుకోవాలా? సమగ్రంగా దేవుని యొక్క క్యారెక్టర్ను తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మనం ఏం చెబుతున్నాము? ఏదో ఒక మాట అడ్డం పెడుతున్నాము, ఆ మాట లోతుల్లోనికి వెళ్ళము, అలా మాట పూర్వపరాల్లోనికి వెళ్ళము, దాన్ని పూర్తిగా అవగాహన కూడా చేసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాము? ఉజ్జాయింపుగా ఆ మాటను ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టర్ను చూసేటప్పుడు మనం మీకు గుర్తుండే లేవో, ఈ రాల్ స్టోక్స్ గారి మిషన్లో మనం పాఠ్యాంశాన్ని చెప్పాం. మొట్టమొదటి పాఠమే అది, దేవుని యొక్క స్వభావము. దాంట్లో టాపిక్ ఏంటంటే, ఇంగ్లీష్ టాపిక్ ఏంటంటే ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావము అని పెట్టినప్పుడు దాంట్లో దేవుని యొక్క స్వభావంలో మనం చాలా విషయాలు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు కదా, ఇట్లా చాలా టైటిల్స్ వస్తాయి, ఆయనకి చాలా లక్షణాలు వస్తాయి అక్కడ. కానీ ప్రత్యేకంగా మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు పరిశుద్ధుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది అంబరెల్లా టర్మ్ అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటే ఏంటి అట్లాంటిది? సమగ్రమైనటువంటి పదం. అంటే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసేటువంటి పదం అది. ఏది? పరిశుద్ధుడు అనేటువంటిది. సో దేవుని యొక్క క్యారెక్టర్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటండి? పరిశుద్ధత. ఫస్ట్ టాపిక్ కనుక ఫస్ట్లో మనం డిస్కస్ చేయాలి అంటే మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి? పరిశుద్ధత అనేటువంటిది ఏంటంటే, దాని యొక్క స్వాభావిక అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం, ప్రత్యేకంగా లక్షణాలు కలిగి ఉండటం. కాబట్టి ఇక్కడ ఆ ప్రత్యేకతని మీరు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది లోకంలో ఉంటున్నప్పుడు. అక్కడండి మీరు లోకంలో ఉంటున్నారు కదా, లోకంలో మీరేం చేయాలి? ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు రాసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను ఆ మొదటి భాగంలోనే చెప్పాను, ఏమన్నానంటే నేను అన్నీ చర్చించను కానీ ప్రధానమైనటువంటి ఒక 5, ఏది? దేవుని యొక్క స్వభావాన్ని గురించి 5 లక్షణాలు, క్రీస్తు గురించి చెప్పేటప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 లక్షణాలు, దేవుని రాజ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు దాని యొక్క స్వభావం గురించి ప్రధానమైనటువంటి ఒక 5 లక్షణాలు. మనం వీటిని శిరోధార్యంగా స్వీకరిస్తూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆత్మీయ ప్రయాణం అనేటువంటిది బాగా సుగమనం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను మొదట్లోనే చెప్పాను నేను. సో ఇప్పుడు ఈరోజు మనం దేవుని యొక్క క్యారెక్టర్ని మనం చూద్దాం. దేవుని యొక్క క్యారెక్టర్లో నుంచి మనం మన క్యారెక్టర్ను షేప్ చేసుకునేటువంటి విధంగా, అంటే మన క్యారెక్టర్ను రూపొందించుకునేటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. సో మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటండి? మొట్టమొదటి క్యారెక్టర్ మనం ఏం చెప్పుకున్నాం? ఇందాక కూడా బ్రదర్ చెప్పారు. ఏంటది క్యారెక్టర్? ఏంటి? ఫస్ట్ది ఏంటి? చూద్దాం, చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 1 పేతురు కదా? కాదు 1 పేతురు. చూడండి సరే. 1 పేతురు 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఏమంటున్నా అండి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా ఎట్లా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధులై ఉండాలి. ఇది మన కాలండి, మన పిలుపండి. అది నువ్వు సమాజానికి స్వార్థను ప్రకటిస్తున్నావు అని అంటే నీ పిలుపు ఏంటి? నీ నినాదం ఏంటి? మన దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుని యొక్క కుమారుడు నువ్వు. ఆయన యొక్క స్వభావం అనేటువంటిది ఏం డిమాండ్ చేస్తుంది నీలో?
పరిశుద్ధతని డిమాండ్ చేస్తూ ఉంది. కనుక నువ్వేం చేయాలా? పరిశుద్ధతని అలవర్చుకోవాలి. దట్ ఈజ్ అవర్ ప్రైమ్ కాల్. మొట్టమొదటిగా నీ పిలుపేంటి, నీ నినాదం ఏంటి? దేవుని యొక్క స్వభావంలో మనకి ఒక సమగ్రమైనటువంటి పదం కనుక కావాల్సి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటండి? ఆయన పరిశుద్ధత. ఆ పరిశుద్ధత గురించి మనం చెప్పాలి. ఎవరికన్నా ఈ పరిశుద్ధత గురించి లోతుగా కావాలంటే చెప్పండి. అంటే ఆల్రెడీ పాఠ్యాంశంగా చాలాసార్లు మాట్లాడుకున్నాం కనుక దాన్ని చెప్పట్లేదు ఇప్పుడు. దాని మీద మనకి చెప్పాను కదా, దేవుని యొక్క స్వభావం పరిశుద్ధత అనేటువంటి ఒక పాఠ్యాంశం ఉంది. దాంట్లో ఎందుకు అది సమగ్రమైనటువంటి పదము, ఎందుకు దేవుడు ప్రేమ అనేటువంటి పదాన్ని మనం సమగ్రమైనటువంటి పదంగా కాకుండా ఈ పదాన్ని ఎందుకు మనం అక్కడ ప్రయోగిస్తున్నాము, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత అదంతా కూడా ఆ పాఠ్యాంశంలో ఉంటుంది. కావాలంటే పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఎవరైనా కావాలన్నా కానీ వాట్సాప్లో పంపించవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి మనం మాట్లాడుకునే దాంట్లో ఫస్ట్ ఏం మాట్లాడుకుంటున్నాము? పరిశుద్ధుడు. తర్వాత ఇంకొక మాటను కూడా మనం చూడండి. ఇంకొక లక్షణం, మాట అనే బదులు లక్షణం అని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి, దీన్ని చదవబోయే ముందు ఇంకొక వచనాన్ని కూడా మీకు మొదటి దానికి సపోర్ట్ ఇస్తాను చూడండి. తర్వాత ఈ మాటను కూడా మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితోనూ సమాధానమును, ఏంటండి? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించుడి అని అంటున్నాడు. పిలుపు ఏంటండి? మన పిలుపు ఏంటి? పరిశుద్ధత. మనం అందరితో కూడా ఎలా ఉండాలి? సమాధానంగా పరిశుద్ధతతో ఉండాలి. అంటే నీ క్యారెక్టర్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నీ క్యారెక్టర్ అనేది నువ్వు ఎక్కడున్నా అందరితో సమాధానంగా ఉంటున్నాను కాబట్టి నువ్వు వాడి రూపంలోకి మారాల్సినటువంటి అవసరం లేదు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోగలగాలి. అట్లాంటి స్థిరత్వం అనేటువంటిది నీకు ఏర్పడాలి. అలాంటి స్థిరత్వానికి ఏం చేయాలి? ఇలాంటివి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం మాట్లాడుకోవాలి. అదవుతుందా మీకు? కాబట్టి ఈ పరిశుద్ధత అనేటువంటి నినాదం మనకి మొట్టమొదటిగా కనబడతా ఉంది. రెండవ మాట మనం ఇప్పుడు చూస్తున్నాం. రెండవ మాట వచ్చేసేసి 5వ అధ్యాయం 48వ వచనంలో చూస్తున్నాం. మత్తయి సువార్త, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని అన్నాడు కదా. పరిపూర్ణుడు అని అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఇంగ్లీష్లో చూడండి, మీకు ఏమైనా అర్థమైద్దాం చూద్దాం. ఇంగ్లీష్లో ఏమైనా ఉందో చూద్దాం. చూడండి, ఇంగ్లీష్ చూడండి ఒకళ్ళు ఎవరన్నా. 5వ అధ్యాయము 48వ వచనం. ఏమనుందండి? పర్ఫెక్ట్ అని ఉంది. మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఏంటి? పరిపూర్ణుడు అని అంటే మనకు అర్థం కావాలా తెలుగులోది, కానీ ఇంగ్లీష్ మీ అందరికి బాగా తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో బాగా అర్థమైంది మీకు. పర్ఫెక్ట్ ఏంటండి? దాన్ని వాస్తవానికి ఏంటంటే ఇంకొక రకంగా కూడా తర్జుమా చేయొచ్చు. ఇంకొక రకంగా తర్జుమా చేయడం కాదు, దాన్ని యాక్చువల్గా ఇంకొక మాట ఉంది, మూలాన్ని స్పృశించేటువంటి మాట, మెచ్యూర్ అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో పరలోకం కూడా పర్ఫెక్ట్ అని కదండి. ఇక్కడ తెలుగులో మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు అన్నారు కదండి. ఇక్కడ యు ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్ అని, అంటే పరలోకం కూడా పర్ఫెక్ట్ అని. పరలోకమందున్న మీ తండ్రి పర్ఫెక్ట్, అట్లా మీరు పర్ఫెక్ట్గా ఉండండి అని చెబుతున్నాడు. విచ్ ఈజ్ ఇన్ హెవెన్, అది పరలోకంలో పరలోకమందున్న మీ తండ్రి పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండండి అని చెబుతున్నాడు. అది అది ఇంగ్లీష్ గ్రామర్. అది అదే అంటే మనం ఎక్కడ ఆపుతాం అనే దాన్ని బట్టి అర్థం మారిపోద్ది. అర్థమవుతుందా? అది. సో ఏంటి అక్కడ ఏమన్నాడు? 5వ అధ్యాయము 48వ వచనంలో ఏమంటున్నాడు? మీ పరలోకమందున్నటువంటి తండ్రి ఎలాంటి వాడు? ఆయన
పరిపూర్ణుడు అని అన్నాడు. పరిపూర్ణుడు అంటే మనకు అర్థం కాల. దాన్ని ఇంగ్లీష్లో కొద్దిగా అవగాహన చేసుకోవడానికి కనుక మనం చూస్తే ఏమనుంది, పర్ఫెక్ట్ అని ఉంది. కూర్చోండి. పర్ఫెక్ట్ అని ఉంది. పర్ఫెక్ట్ అనేటువంటి దాన్ని కూడా ఇంకా ఆలోచించుకోవాలి అని అంటే, పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పారు మీరు? స్పాట్లెస్ అన్నట్టుగా చెప్పారు. లోపలైనటువంటి స్పాట్లెస్ అని చెప్పారు. అంటే ఏదైతే చూపించడానికి ఏమీ లేదు, అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ ఇంకా మూల భాషలో కనుక చూస్తే ఏమని ఉంటుంది? మెచ్యూర్. అంటే ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి సమగ్రమైనటువంటి ఉన్నత దృక్పథం కలిగినటువంటి వాడు అనేటువంటి దిశగా మనం ఎక్కువ ఆలోచించాలి. ఈ మెచ్యూర్ అనేటువంటిది ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను అని అంటే, మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వైనాన్ని అర్థం చేసుకోవడానికి కనుక మీరు చూస్తే ఆయన యాక్షన్స్ మెచ్యూర్గా ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నడవడిక, ప్రవర్తన, తీరు ఎలా ఉంటుంది? మెచ్యూర్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరితో సాంగత్యం చేస్తున్నాడు? పాపులతో సాంగత్యం చేస్తున్నాడు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నాడు, శుంకరులతో సాంగత్యం చేస్తున్నాడు. సాంగత్యం అంటే వెళ్ళి ఒకటి తీసుకొని నూతున్నారని కాదు దాని అర్థం. అంటే ఈజ్ హ్యావింగ్ మోర్ టైమ్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకేం చేస్తున్నాడు? హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఆయనతో శంకించడానికి, ఆయన అనుమానించడానికి ఏమీ లేదు. బికాస్ హీఈస్ మెచ్యూర్, బికాస్ హీఈస్ పర్ఫెక్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే ఎందుకు? హీ మెయింటైన్ హిజ్ ఓన్ క్యారెక్టర్. ఆయన యొక్క తన స్వభావాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని, తనలో ఉన్నటువంటి ఆ యొక్క పోలిక స్వరూపాన్ని ఆయన ఏం చేశాడు? సుస్థిరం చేసుకున్నాడు. ఇది సుస్థిరం చేసుకున్నప్పుడు నో మ్యాటర్ వేర్ యు ఆర్, విత్ హూమ్ యు ఆర్, నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా కూడా నీ క్యారెక్టర్ అనేటువంటిది స్పాయిల్ కాదు. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ అనేటువంటిది స్పాయిల్ కాదు, నీకు యెహలోక మాలిన్యము అనేటువంటిది అంటది. కాబట్టి ఇట్లాంటి స్థిరత్వం కోసం మీరు ప్రయత్నం చేయాలా? రెండు, అలాంటి సాంగత్యం చేసిన అంటే అట్లాంటి వాళ్ళతో మమేకమై వాళ్ళని వెలుగులోనికి తీసుకొచ్చేటువంటి క్రమంలో నీకు ఎలాంటి నీలాపలిందను, ఎలాంటి త్రొట్టుపాటు కూడా రాదు. మీరు తెలుసో తెలీదో అవకాశం వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు కనుక మీరు చూస్తూ ఉంటే హుండీలు ఉంటాయిగా, హుండీలు లెక్కేయడానికి పెట్టుకుంటారు, చూశారు కదా? హుండీలు లెక్కేయడానికి పోయేటప్పుడు కన్ఫామ్గా అక్కడ చేసేవాళ్ళు కన్ఫామ్గా ఏం చేస్తారు? దొరద చేయి దొరద పెడుతుంది. బాత్రూమ్కి వెళ్ళి లోపల భాగాల్లో ఉంగరాలు పెట్టుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నోట్లో పెట్టుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏది బంగారు పాని ఒక ఉంగరం కోసం వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి వెనక రంధ్రాల్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. పాస్కి వెళ్తున్నాను అని లోపలికి వెళ్ళి లోపల నోట్లో పెట్టుకో, ఏడాన్ని పెట్టుకో, కింద పెట్టుకొని బయటికి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ మీరు కనుక కౌంటింగ్ చేసేటువంటి పరిస్థితులు కనుక చూస్తే ఎవడో ఒకడు ఏమవుతూ ఉంటాడు? టెంప్ట్ అయ్యి తీసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మింగేవాళ్ళు కన్ఫామ్గా ఉంటారు. ఆ టెంప్టేషన్ అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా ఏముంటుంది? రెడీగా ఉంటుంది. సో ఇట్లాంటి టెంప్టేషన్లో మీరు నికార్స్గా ఉండగలగాలి అని అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ బిల్టప్ యువర్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ని, మీ వ్యక్తిత్వాన్ని దేవుల్లో నిర్మించుకోగలగాలి, క్రీస్తుని పూర్తిగా అనుకరించగలగాలి. అప్పుడు మాత్రమే త్రొట్టుపాటికి ఏ విధమైనటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ మెచ్యూరిటీ అనేటువంటిది కంపల్సరీగా అవసరం. ఈ మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారు. ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏమవుతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది. మీరు ఎక్కడ కూడా త్రొట్టుపడటానికి మీకు అవకాశం అనేటువంటిది ఉండదు. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి మనం చూద్దామండి, ఇంకొక పాయింట్ చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చూడండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, మీ తండ్రి కనికరము కలిగినటువంటి వాడు. కనికరము అని అంటే ఇంగ్లీష్లో ఏమనంటే మెర్సిఫుల్ అన్నాడు, దయగలిగినటువంటి వాడు.
కరుణ కలిగినటువంటి వాడు. తండ్రి ఎలాంటి వాడు? మెర్సిఫుల్ అంటున్నాడు. తెలుగులో ఏమాడాడండి? కనికరము అని వాడాడు. సో ఆయనకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణంగా మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? కనికరం. దాని మీద మనం విపులంగా మాట్లాడుకునేటప్పుడు దాని జోలికి మనం పోదాం. దాంట్లో ఎట్లాగా ఈ క్యారెక్టర్ని మనం ఎలా కైవసం చేసుకోవాలి, మనం ఉదాహరణలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. తర్వాత ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 4:32 వచనాన్ని చూద్దాం. దయగలిగి ఒకని వెళ్ళప్పుడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మనం క్షమించిన ప్రకారం మీరు ఒకరు క్షమించుడి. దేవుడు మనల్ని ఏం చేశాడంట? అక్కడ చాలాగా ఉంది. నేను ఓన్లీ ఒక స్వభావాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నాను. అంటే ఇవి నిజ జీవితంలో, మన భక్తి జీవితంలో మనకు ఉపయోగపడేటువంటివి. అర్థమవుతుందా? ఏముండాలా? ఫర్గివింగ్నెస్ ఉండాలా. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించేటువంటి పద్ధతిలో ఉండాలా. సో మొదటిగా మనం ఏం చూసామండి? పరిశుద్ధతను చూసాము. రెండవది పర్ఫెక్షన్, అంటే మెచ్యూరిటీ అను లేకపోతే పరిపూర్ణత అను, అదే పదమైన పెట్టుకో నువ్వు అక్కడ. అది 2వ పాయింట్గా పెట్టుకోండి. 3వ పాయింట్గా మనం ఏం చూసాము? గుణాన్ని మనం చూసాం. దేవుల్లో ఉన్నటువంటి క్షమాగుణం. ఆయన మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలా? ఇతరులను క్షమించగలగాలి. ఇతరులను క్షమించినప్పుడు దాంట్లో నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని మీద మనం మరింత లోతుగా మాట్లాడుకుందాం. తర్వాత ఆయనలో ఇంకొక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా ఉందండి. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ నేచర్ ఒకటి ఉంది. దాన్నే మనం ఏమంటామంటే జనరాసిటీ అని అంటాం. GNE. అంటే ఆయన స్వాభావికంగా అండి ఇచ్చేవాడు. ఆయన చేతికి ఎముక లేదు. ఎముకలు ఏం చేయి అంటుంటారు చూడండి. దాతల్ని, సేవ చేసేటువంటి వాళ్ళని ఏమంటాము? ఎముకలేని చెయ్యి అంటుంటాం. ఇది మనం నేర్చుకోవాలి. కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 31వ అధ్యాయము లేదా 31వ కీర్తన 19వ వచనాన్ని చూడండి. దాతృగుణం అనే చెప్పుకోవచ్చు. ఇచ్చేటువంటి గుణం లేదా మంచితనం. దాన్ని అక్కడ మంచి అనేటువంటి మాటతో తర్జుమా చేస్తాడు అక్కడ బేసిక్గా. కానీ మూల పదాన్ని చూసినప్పుడు కొద్దిగా మనకి సరైనటువంటి ప్రేరణ లేకపోతే సరైనటువంటి స్ఫూర్తి అనేటువంటిది మనకి లభిస్తుంది అన్నమాట. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇది మనకి వాస్తవానికి మనకి తెలుగులో సప్సప్పగా ఉంది. ఇంగ్లీష్ చూసుకోండి. అది మీకు ఇది అర్థం కావాలి అని అంటే యాకోబు 1:5 చూడండి. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏమంటున్నాడండి? యాకోబు 1:5 కనుక చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఎట్లా ఇస్తాడంట? ధారాళముగా ఇవ్వడం అంటే ఏంటి? ఎముకలేం చేయని. నాకు అందుకే అనిపిస్తూ ఉంటుంది, విశ్వాసులైనటువంటి వారికన్నా కూడా అవిశ్వాసులు ఎక్కువగా రాణించడానికి అది కూడా ఒక కారణమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే దే ఆర్ సీకింగ్ నాలెడ్జ్. కానీ ఏదైనప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం, విశిష్టమైనటువంటి గుణం ఏంటంటే జనరాసిటీ అని అంటాం. అంటే ధారాళంగా ఇచ్చేటువంటి గుణం. అందుకనే మనం 3వ పాయింట్ కూడా ఇక్కడ దాతృత్వం అనేటువంటి చెప్పి అక్కడ ఆపేసాం అక్కడ. ఎందుకంటే ఇది మనల్లో ఈ గుణం ఏం చేస్తుంది అని అంటే ప్రొడక్టివిటీని పెంచుతుంది, ఉత్పాదక శక్తిని ఇస్తుంది మీకు. ఏది ఇవ్వటం అనేది. చూడండి ఒక మాట చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 అదేవిధంగా 14వ వాక్య భాగాలను కూడా మనం చూద్దాం. 8, 14వ వాక్య భాగాలను కూడా మనం చూద్దాం. తీతు 3వ అధ్యాయము 8 అదేవిధంగా 14. ఈ మాట నమ్మదగినది గనుక
దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు నుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అని అంటున్నాడు. సో గుడ్ ఏదైనా మంచి అనేటువంటిది చేసేటువంటి విషయములో నువ్వు ఎలా ఉండాలి? ధారాళంగా వ్యవహరించగలగాలి. అంటే ఏంటి? వెన్ ఎవర్ యూ హ్యావ్ ది ఆపర్చునిటీ. దాన్నే గలతీలు రాసిన పత్రికలు ఏమంటాడంటే మనకు సమయము దొరికిన కొలది అని అంటాడు. అర్థమవుతుందా? సమయం దొరికిన కొలది అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ది ఆపర్చునిటీ. నువ్వు అవకాశం కోసం ఎదురు చూడాల్సినటువంటి అంటే ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ రేపు జనవరికల్లా అబ్బే అట్ట కాదు. నువ్వు వెన్ ఎవర్ యూ హ్యావ్ ది ఆపర్చునిటీ. నేను క్రిస్మస్ టైం రాగానే మేము సేవా కార్యక్రమాలు చురుగ్గా ఉంటామండి. అంటే మళ్ళీ క్రిస్మస్ రావాలా, నేను ఇంకోటికి ఇవ్వాలంటే మళ్ళీ ఏం రావాలా? ఇంకోటి సాగు రావాలా, ఇంకోటి పుట్టుకు రావాలా అన్నట్టు ఉంది. అంటే ఒక జన్మ జీవితకాలం పట్టేటట్టు ఉంది. ఇట్లా కాదు. ఎలా ఉండాలి? ఇవ్వటం అనేటువంటి దాని విషయంలో ధారాళమైనటువంటి స్వభావం, దేవుని స్వభావం ఎలా ఉందో అలాంటి స్వభావాన్ని మనం చేజెక్కించుకోవాలి. ఈ విషయాన్ని ఎలా చెప్పమంటున్నాడు అక్కడ? దృఢముగా అని అన్నాడు. అంటే అంత చక్కని పాయింట్ అది. కానీ మనకి నిజంగా నేను ఈ లక్షణాన్ని చాలా తక్కువ మందిలో చూశానండి. ఎందుకంటే మనం క్రిస్టియన్స్గా చాలా లక్షణాలు కలిగి ఉంటాం, కానీ దేవుల్లో ఉన్నటువంటి స్వభావాల్లో ఈ స్వభావాన్ని కలిగి ఉన్నాం మనం. నేను కొంతమంది గురించి విన్నాను, కొంతమందిని చూశాను. నేను ఏంటో తెలుసా, వాళ్ళండి చర్చ్ యాక్టివిటీస్లో నెంబర్ 1 యాక్టివ్గా ఉంటారు. ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, అంతా ఉంటుంది. కానీ ఇవ్వటం అనే మాట దగ్గర వాళ్ళు దగ్గరలో భూతద్దం పెట్టి ఎతికినా కానీ కనపడరు. నువ్వు పాటలు పాడమంటే ముందుంటారు, పట్టాలు వేయమంటే ముందుంటారు, ఊడవమంటే ముందుంటారు, నీళ్లు పెట్టమంటే ముందుంటారు. అన్నిట్లో ఎట్టుంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. ఇవ్వటం అనేటువంటి మాట చూడగానే కనపడరు. మన భూతత్వంలో కూడా చూసినా మనకు కనపడరు, మైక్రోస్కోప్తో చూసినా కనపడరు. అంటే ఇది ఒక దృఢంగా లేకపోతే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. ఆ జనరాసిటీ అనేటువంటిది కనుక నువ్వు లేకపోతే ఆయన యొక్క పర్ఫెక్షన్లోనికి, ఆ క్యారెక్టర్లోనికి నువ్వు రాలేవు. తర్వాత వచనం కూడా చూద్దాం చూడండి. మళ్ళీ దీని గురించి ఈ టాపిక్ పర్టికులర్ చెప్పుకునే రోజు కూడా వస్తుంది. ఆ రోజులు మనం ఇంకా లోతుగా మనం చూద్దాం. 14వ వచనం, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము. ఇందాక చెప్పాను ప్రొడక్టివిటీ దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాను నేను. నిష్ఫలులు, ఫలము అంటే ఏంటి? ఫలించటం. నిష్ఫలము అని అంటే ఏంటి? నిరుపయోగంగా ఉండిపోవటం, అంటే పనికి రాకుండా పోవటం. సో మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి ఏమన్నాడు ఇక్కడ? సమయోచితంగా. అంటే వెన్ ద రైట్ టైం కమ్స్, వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ యువర్ డోర్. నువ్వేం చేయాలి అప్పుడు? సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు శ్రద్ధగా చేయటం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఎన్ ప్రాక్టీస్. ఇది వన్ టైం ఈవెంట్ కాదు. ఏది? సంవత్సరం చివరిలోనో, సంవత్సరం ప్రారంభంలోనో, లేకపోతే ఇంట్లో అది అవసరం ఉన్నప్పుడు, లేదంటే దినాలకో పబ్బాలకో కాదు. ఇది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది ఏంటంటే ఇది అట్లాంటి ప్రక్రియ. ఇది నిరంతర నిర్విరామ ప్రక్రియ. ఈ మంచి చేయటం అనేది, ఇవ్వటం అనేటువంటిది, స్పందించటం అనేటువంటిది. సో ఇది మనం కొద్దిగా దాంట్లో కూడా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొక గొప్ప లక్షణం ఉంటుందండి ఈరోజు. ఆ లక్షణం గురించి ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాము, ఎక్కువగా మాట్లాడతాము కూడా. టీ బ్రేక్ కాకపోతే లంచ్ బ్రేకే తీసుకోండి, మేము కాదంటామా? మళ్ళీ టీ బ్రేక్ తర్వాత నీకు 1 అవర్ కావాలా? మళ్ళీ తర్వాత ఇంకో లంచ్ బ్రేక్ కావాలా? తర్వాత ఒక గొప్ప పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 5వ పాయింటా? 6వ పాయింట్ వస్తుందా? చూద్దాం. దాని గురించే ఈరోజు ఎక్కువగా మాట్లాడుకోబోతా ఉన్నాం.
రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలని చూద్దాం. కనికరము చూపు తండ్రి, హ్మ్. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఏంటండి? కనికరము చూపు తండ్రి. ఆ, ఎలాంటిదంట? సమస్తమైన దేవుడు అంటారు. కనికరము ఆదరణ. కనికరం గురించి చూద్దాం. కనికరం అని మీరు రాసుకున్నా ఈరోజు ఎక్కువగా మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటది? ఆదరణ గురించి మాట్లాడుతాం. ఇది ఇక్కడ మన స్థితిగతుల్లో, మన సమాజంలో ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశంగా అనిపించింది కనుక దాన్ని నేను ముందుగానే చర్చిస్తున్నా. దాన్ని ముందుగానే చర్చించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఏమన్నాడండి దేవుని గురించి చెప్తూ? ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా దాన్ని? గాడ్ ఆఫ్ కంఫర్ట్ అన్నాడు. గాడ్ ఆఫ్ సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించేటువంటి, అసలు దేవుడు అంటేనే ఏం ఇస్తాడంటే ఆయన, ఏం చేస్తాడంటే ఆయన ఆదరిస్తాడు అని అంటున్నాడు. సో ఈ ఆదరణ అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం దేవునిలో. ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలండి. ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. అసలు ఆదరణలో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఎట్లా ఆదరించబడతారు అనేటువంటి దానికి ఉదాహరణలు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది మనం ఈరోజు చర్చించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. నిజంగా అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఒకసారి మీరు రీక్యాప్చులేట్ చేసుకోండి. అంటే ఆత్మపరిశీలన చేసుకోవటం, నెంబర్ వేసుకోవటం అని అంటుంటాం కదా, ఈ పని చేయండి. మనకేం కావాలి అని అంటే మనకి స్పందించడానికి కారణం కావాలి. ఏం కావాలి మనకి? ఒక కారణం కావాలి. దానివల్ల పరిణామాలు ఏంటి, అవి మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనేటువంటి లోతైనటువంటి విషయాన్ని కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు ఈ పూట. ఆ విషయాన్ని కూడా నేను మాట్లాడతా. ఆదరణ యొక్క విశిష్టత మీకు అక్కడ తెలిసిద్ది, అంటే ఎందుకు అనేటువంటిది. అయితే ఒక చిన్న మాట చూడండి. ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చిందండి, ఇది ఒక కారణం. మీరు కనుక బాహ్య ప్రపంచాన్ని కనుక మీరు చూస్తే, బాహ్య ప్రపంచంలో నూతన సంవత్సరం రోజు అందరూ ఏం చేస్తారు? ఒకరినొకరు విష్ చేసుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు, తీపి చేసుకుంటారు, నోరు తీపి చేసుకుంటారు. బాగానే ఉంది. నేను అడుగుతున్నాను, మనలో ఒక అకేషన్ వచ్చినప్పుడు, లేదంటే ఈ సంవత్సరం కానీ అంత లోకరీతిగానే మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకున్నారు చెప్పండి నాకు. నాకేం ఫోన్ చేయలేదు, మీరు చేయతారు కానీ. అంటే ఆయన కావాల్సిన వాళ్ళు చేసుకున్నాడు, అది కావాల్సిన వాళ్ళు చేసుకున్నాడు ఆయన. మనం ఇక్కడ ఈరోజు దేవుని పిల్లలుగా కూర్చున్నాము. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ కదా, మనం అంతా కుటుంబం కదా, అంతే కదా, మనం అంతా కుటుంబం కదా. అంటే మనల్ని క్రీస్తునందు సహోదరులు అన్నాం, ఆయన తండ్రి అంటున్నాము. అంటే మన మధ్య సహోదర భావం ఉంది. వ్యవస్థగా చూసినప్పుడు దేవుని యొక్క కుటుంబం అనేటువంటి బాణి ఉంది. అయితే ఇక్కడ ఎవరైనా సరే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒకరినొకరు విష్ చేసుకునేటువంటి స్వభావం కానీ లక్షణం కానీ నేను చూడాల. బేసిక్గా చెప్తున్నాను, దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. మీరు అనొచ్చు ఎందుకు విష్ చేయాలి అని. ఎందుకు విష్ చేయడం అనే కాదు, మీకు ఇంకొక విషయం చెప్తున్నా. ఇక్కడ చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి కనీస అవగాహన కూడా లేదు. దట్ ఈజ్ అనదర్ మిస్టేక్. ఏంటండి? ఒకరి జీవితాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలియదు. ఎందుకంటే చాలామంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు,
చాలామంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, చాలామంది దుఃఖంలో ఉన్నారు. మనకు తెలిసినటువంటి వాళ్ళని చాలామంది దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో అంటే ఈ వేదన, బాధ, దుఃఖము, ఈ సమస్యలు ఉన్నటువంటి తరుణంలో ఒక వ్యక్తి యొక్క పలకరింపు యొక్క ప్రభావం అతని మీద ఎలా ఉంటుంది అనేటువంటి సంగతిని మీరు ఆత్మపరిశీలనాత్మకమైనటువంటి దృక్పథంతో ఆలోచించకపోవటమే దీంట్లో ప్రధానమైనటువంటి లోపం. ఇప్పుడు అది మీకు అర్థం కావాలంటే మీకు కూడా అందరికీ సమస్యలు రావాలి అని నేను అనాలక, కానీ నేను అలా అంటలా. ఎందుకు? ప్రతివాడికి ఏళ్ళు నలిగిందో లేదా కాలు ఏదైనా కాలింది అనుకోండి, ఆ నొప్పి తెలియాలంటే ఏమవ్వాలా? వాడికి కూడా కాలి అంతవరకు తెలియదు. అట కాలితేనే మీరు తెలుసుకుంటారని నేను చెప్పడం అనేది నా అభిమతం కాదు. కనీసం మీరు దేవుని యొక్క స్వభావంగా దీన్ని మనకి గుర్తించినప్పుడు, ఇది నాలో ఉండాల్సినటువంటి లక్షణం అని మీరు తెలుసుకున్నప్పుడు, దీని ద్వారా నీ వ్యక్తిగతంలో ఎలాంటి మేలును చవిచూస్తావు, ఇలాంటి ఆదరణ కనపరచడం ద్వారా ఎదుటివారి యొక్క జీవితంలో ఎలాంటి విషయాలు చూస్తావు అనేటువంటిది నీకు అర్థమవుతుందండి. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? ఇది ప్రధానంగా మనం ప్రధానంగా ఉండాల్సినటువంటి విషయం. మనం సోషల్ బీయింగ్స్ అండి, మనం సంఘజీవులు. మనిషి అనేటువంటి వాడు ఎలాంటి వాడు? సంఘజీవి. మనం సమాజంగా తప్పించి బ్రతకలేము. సమాజంగా లేకపోతే అభివృద్ధి చెందలేము మనం. ఏంటండి? సమాజంగా లేకపోతే అభివృద్ధి చెందలేము. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పమంటారా? మీరు గ్రంథాన్ని చూడండి, ఇజ్రాయెల్ చరిత్రను చూడండి. వాళ్ళు కలిసికట్టుగా ఒక పిడికిలిలాగా ఉండగలిగారు కాబట్టే ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రపంచం అంతా కూడా వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకుంటుంది, స్ఫూర్తి పొందుతుంది. కనుక మనం దీని గురించి కొద్దిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కనుక ఈ టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మనం తక్కిన విషయాల్ని మనం మాట్లాడుకుందాం.